రండి రండి. నువ్వా? అన్నయ్య, ఇల్లు వెతుక్కుంటూ వచ్చి విషయం చెప్పకుండా వెళ్ళిపోతారే? ఏమీ లేదు, మా పెద్దబ్బాయి సుందరం గీత అనే పిల్లను ప్రేమించాట. చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటానని భీష్మించు కూర్చున్నాడు. తీరా వస్తే ఆ పిల్ల నీ కూతురని ఇప్పుడే తెలిసింది. ఇదివరకే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఈ పరిస్థితిలో మన మధ్య సంబంధ బాంధవ్యాలు పొసగవు, పొసిగినా అతకవు. పెద్దల భేదాభిప్రాయాల వల్ల పిల్లలు ఎందుకు బాధపడాలి? నేను ఆడపిల్లల తల్లిని. ద్వేషాలు రోషాలు నా పిల్లల జీవితాన్ని ఆటంకపరుస్తాయే కానీ వాళ్ళ ఆనందానికి దోహదం చేస్తాయా? ఎంత మంచి మనసండి. కూర్చోండి కూర్చోండి. అమ్మాయి, కాఫీ తీసుకురా. మా గీతకి ఇంత మంచి సంబంధం దొరకడం నిజంగా దాని అదృష్టం. మతి కొద్దీ గతి, పూజ కొద్దీ పురుషుడు అన్నారమ్మా. మంచి మనసున్న నీ పిల్లలకు మంచి భర్తలే వస్తారమ్మా. అన్నట్టు నీ భర్త దాడేమైనా తెలిసిందా? మీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది? భార్య బిడ్డలు ఏమైపోతారోనన్న ఆలోచన లేకుండా సిగ్గుమాలను పనిచేసిపోయాడు. పిల్లని చూడటానికి వచ్చిన తర్వాత అవేం మాట్లాడి. నేనేమన్నానే? శారదమ్మా, గీత అంటే ఈ పిల్లనా? అబ్బే, నేను కానండి, మా అక్కయ్య. నా పేరు చిత్ర. అమ్మా గీత. కళ్యాణమస్తు. బంగారు తల్లిలా ఉందండి. కోరి వచ్చే కోడలు కుటుంబానికి కోటి దీపాల వెలుగు. శారదమ్మా, ముహూర్తం పెట్టించి కబుర్ చేస్తాం. మంచిదన్నయ్య గారు. వెళ్ళొస్తా వదిన గారు. మంచిదమ్మా. ఉంటామండి మామగారు. త్వరలోనే కలుసుకుంటాం కోళ్ళ. తప్పకుండా వస్తామమ్మా. మావాయ్, మా ఉచ్చులో పడ్డావా? అక్కయ్య, ఇక ఉచ్చు ఎలా బిగిస్తావో. అల్లుడు, ఇక తిట్టకు. అన్ని పనులు మేమే చూసుకుంటాం. తీసుకోండి తీసుకోండి. ఆశపోతు కూల్ డ్రింక్స్ ముఖం ఎరగనట్టుగా ఉన్నాడు ఎవడో. ఓం మాంగళ్యం తంతునా దేవరామపజీవన హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవనరదాం శరాం మాంగళ్యధారమోత్తస్తో భవంతో మహాంతో నగృహంతు శతమానం భవతి శతాయుః పురుషः శివేంద్రియ ప్రతిష్టతి. అమ్మయ్యా, భగవంతుడి దయ వల్ల మా అక్కయ్య పెళ్లి పూర్తి అయింది. ఎవరా సుందరాంగుడు? అతనా మా అక్కయ్య మరిదట. హే, మరి ఒక చిన్న జోక్ చేద్దామా? వెంకనా బాబు, తొందరగా వడ్డించమని చెప్పు. అలాగే డాక్టర్, మీ అన్నగారు మరదలు తల్లొప్పంటూ మోహన్ తిరి పడిపోయింది. ఎక్కడ? రండి. ఒక ఇంజక్షన్ ఇచ్చేస్తాను. డాక్టర్ గారు, మీరు నిజంగా డాక్టర్ గారేనా? శుద్ధ ఎల్బోడు. మరేంటయ్యా, అసలు నాకు తలనొప్పే లేనప్పుడు దానికి ఒక పెద్ద ఎగ్జామినేషను, చిన్న ఇంజక్షను, నువ్వు ఒక డాక్టరు, నీకొక కంపౌండరు. బాబు, మేమంతా బాగా చదువుకున్న వాళ్ళం, నీకేమో అనుభవం లేదు. మేము చెప్పినట్టు విని ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మినిమం 10-15 సంవత్సరాలు అప్రెంటిస్ గా బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత మార్కెట్కి వచ్చావంటే అందరికీ మంచిది. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళమ్మా. డాక్టర్ గారికి ఇక్కడ కూడా ఖాళీయే. నేను ఎంతో అదృష్టవంతుని.
మాట్లాడవేం గీత? ఏం లేదండి, ఇంట్లో కాలు పెట్టి పెట్టగానే ఏమిట్రా ఇది ఇలా మాట్లాడుతుంది అని అనుకోకుండా ఉంటే. గీత, భార్యాభర్తలు మానసికంగా శారీరకంగా ఒకటి కావడానికి మన పూర్వీకులు మొదటి రాత్రియే నిర్ణయించారు. ఈ రాత్రి నువ్వు నేను అనే భేదం లేకుండా అన్ని విషయాలు మాట్లాడేసుకోవచ్చు. నేనెన్నో మొదటి రాత్రులు పుస్తకాలు చదివానంతే. చూడు గీత, నువ్వు చెప్పదలుచుకున్నదేరు సిగ్గుపడకనే చెప్పు. మరి 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 లేదు గిరిలేదు, చెప్పు గీత. నన్ను మీ తమ్ముడు యగాదిగా అదే పనిగా చూస్తున్నాడండి. చూశాడా? బాగా చూశాడా? నాకు తెలుసు, కాసేపు ఉంటే వాడిని చెయ్య పట్టుకునేవాడు. వాడు డాక్టర్. సాయంకాలం వాడు నాతో ఏమన్నా తెలుసునా? అన్నయ్య, వదిన చాలా బలహీనంగా ఉంది, పరీక్ష చేయాలి అన్నాడు. రే రే, ఈ రోజు మొదటి రాత్రి రా, నీ భూతద్ద పరీక్షలు వద్దురా అన్నాను. ఎవరన్నా తెలుసునా? అలాగే అన్నాడు. మీ తమ్ముడికి మీరంటే అంత ప్రేమ? ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీ. మేము ఇంతవరకు అసలు దెబ్బలాడుకోలేదు తెలుసా? చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి, అది కూడా గోళీలు ఆడుకునేటప్పుడు అంతే. మా ఇంట్లో ఎవ్వరూ ఎప్పుడూ సరదా కూడా గొడవలు పెట్టుకోరు. అంత ఐకమత్యం. చాలా సంతోషం అండి. మీరెన్నైనా చెప్పండి, ఇల్లైనా పడకటిల్లైనా కలహం లేకపోతే ఆ కాపురం కారం లేని కూరలా ఉంటుంది. ఇదిగో చూడు, ఈ కలహాలు కారాలు మాకు ఇష్టం లేదు. కోప్పడకండి, నాకంతా ఏదో కొత్తగా ఉంది. ఈవేళంతా కొత్తగానే ఉంటుంది. సరే, నేను చాలా విషయాలు చదివాను, అందులో కొన్ని మర్చిపోయాను. అయినా పర్వాలేదులే. ఉంచమంటుంటే వెంకనా, ఏం చేస్తున్నావు? పెద్దయ్య గారికి కాఫీ కలుపుతున్నానమ్మా. నేను కలుపుతాను, నువ్వు వెళ్ళి. మంచిదమ్మా. రామయ్య గారికి పంచదార లేకుండా కాఫీ ఇస్తే ఏమిటి చేదు కాఫీ చిచి అని ఉమ్మేస్తాడు. ఆ నెపంతో తగాదా పెట్టుకోవచ్చు. మావయ్య, కాఫీ. అమ్మాయి, ఈ కాఫీ ఎవరు కలిపారమ్మా? నేనే మావయ్య. ఏ బాగోలేదా? తిట్టండి, బాగా తిట్టండి. మంచి పని చేస్తే ఎందుకు తిడతారమ్మా? నిజంగా నిన్ను ఎలా అభినందించాలో తెలియట్లేదమ్మా. కొత్త కోడలువైనా నాకు చక్కెర వ్యాధిని తెలిసి కాఫీలో పంచదార కలపకుండా తీసుకొచ్చా. మనసరిగి మసలకు నేను ఇలాంటి ఉత్తమరాలని నేను ఇంతవరకు చూడలేదమ్మా. పెళ్లి కావలసిన పిల్లలు అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలో నిన్ను చూసి నేర్చుకోవాలమ్మా. గీత, నిజంగా నువ్వు మా ఇంటి కోడలివి కాదమ్మా, మా ఇంటి మహాలక్ష్మి. ధన్యురాలి మావయ్య, ధన్యురాలి. గీత, ఏమిటి అవతారం నువ్వును? ఏమిటి అత్తయ్య? ఈ ముఖం నాకు చూపించకు, వెళ్ళు. వెతకపోయిన తీగ కాలికి తగిలింది. అత్తగారు తిట్టిందన్న సాకుతో బాగా ఏడ్చి ఇంట్లో పెద్ద భూకంపం లేవదీస్తాను. ఏమిటి గీత? అరే ఏమైంది? అసలు మీ అమ్మ ఇంత అసహ్యంగా మాట్లాడతాడు అనుకోలేదు. ఏముంది? ఏమిటా దరిద్ర మొహం నువ్వును? నా ముందు నిలబడకు, పాప అని తిట్టి తరవేశారు. తిట్టిందా? ఎంత చక్కగా తిట్టింది. కరెక్ట్, ఆ తప్పు నాది. ఈ నగలన్నీ నీకోసం కొన్నవి, ఇవి నీకిమ్మని మా అమ్మ ఇచ్చింది. నిన్ను చూస్తూ నేను ఆ విషయం మర్చిపోయాను. తీసుకో, ఈ నగలన్నీ ఒంటి నిండా దిగేసుకుని పట్టుకో. మా అమ్మకి నమస్కారం. వెంకన్న, వీళ్ళు కూరగాయలు తీసుకురా. అట్లాగేనమ్మా. అత్తయ్య, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. గీత, ఇంతకాలం ఇంటి గౌరవం బాధ్యత
అన్నీ నేనే నిర్వహిస్తూ వచ్చాను. ఈ రోజు నుంచి ఆ బాధ్యత నీకప్పగిస్తున్నాను. చూడమ్మా, కలిసి ఉంటే కలదు సుఖం అనే సూక్తికి మన కుటుంబమే నిదర్శనం. ఆ ఐకమత్యం అన్ని విధాలా మంచిదని రుజువు చెయ్యమ్మా.